హాయ్ కలర్ ఫోటో రైటర్ పద్మభూషణ్ లాంటి చిత్రాలతో మంచి గుర్తింపు సాధించారు యువ నటుడు సుహాస్. ఇప్పుడు లేటెస్ట్ మూవీ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సూపర్ డూపర్ సక్సెస్తో దూసుకుపోతోంది. మంచి కంటెంట్తో తెరకెక్కిన ఈ సినిమాకు మొదటి రోజు నుంచే హిట్ టాక్ సొంతమైంది. విడుదలైన అన్ని ప్రాంతాల్లోనూ హాట్ హిట్టింగ్ బ్లాక్ బస్టర్గా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా విశేషాల్ని మనతో పంచుకోవడానికి టీఫై స్టూడియోలో మనతో పాటు ఉన్నారు హీరో సుహాస్, అలాగే హీరోయిన్ శివాని, దర్శకుడు దుష్యంత్ కటికనేని, నిర్మాత ధీరజ్ మొగుల్నేని. వారితో మాట్లాడదాం. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కంగ్రాచులేషన్స్. సుహాస్, అసలు ఏంటి హిట్స్ మీద హిట్స్ చూస్తూ ఉంటే డిఫరెంట్ రోల్స్తో మా ముందుకు వచ్చేస్తావు అండ్ హిట్ టాక్ని సొంతం చేసుకుంటావు. ఇప్పుడు ఈ మూవీ తీసుకున్నట్లయితే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఒక మంచి బలమైన కంటెంట్తో వచ్చింది అండ్ సూపర్ డూపర్ హిట్ని సొంతం చేసుకోవడమే కాకుండా ఇప్పుడు అసలు ఇలాంటి పాత్ర చేయాలని ఎందుకు అనిపిస్తుంది అనేది తెలుసుకోవాలని ఉంది నాకు. అంటే ఎందుకని అంటే డైరెక్టర్లు అంతా వాళ్ళు రాసుకురావటం, నన్ను అనుకుని రాసుకోవటం, దీనిలో మీ ప్రమేయం ఏముండదా? ఏముండదండి. వాళ్ళు మంచి కథ తెచ్చారు, దానికి మనం ఎంతవరకు న్యాయం చేయాలి, దాన్ని ఆ క్యారెక్టర్ని ఎంతవరకు నా వైపు నుంచి నేను ఏం చేయగలను అది చేశాను అంతే. సో క్యారెక్టర్ తెలియగానే ఒక బార్బర్ ఫ్యామిలీలో బ్యాండ్ ఇవన్నీ వినగానే ఏమనిపించింది? ఈ క్యారెక్టర్ నేను న్యాయం చేయగలనా, అట్లాంటివి ఏమైనా హోంవర్క్ లాంటివి ఏమన్నా చేస్తూ ఉంటా? న్యాయం చేయగలనా అని అసలు ఎప్పుడు అనిపించదు. న్యాయం చేస్తాననే ఉంటుంది, బట్ ఎంతవరకు చేయగలను, ఎంతవరకు పుష్ చేయగలను అని చూస్తాను. మంచి ఊపు వచ్చిందండి చదివిన వెంటనే. మంచి ఎనర్జెటిక్ క్యారెక్టర్ ఫస్ట్ హాఫ్లో అండ్ యాక్టింగ్ కూడా భయంకరమైన స్కోప్ ఉంది ఈ సినిమాలో. కథగా చాలా మంచి కథ. సో అంటే డైరెక్టర్ ఓకే మంచి కథనే రాస్తామనుకుంటారు, బట్ మీరు చూస్ చేసుకోవడంలో ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తారు? జాగ్రత్తలు ఏం పాటించనండి. నేను జనరల్గా చదివినప్పుడు ఆడియన్గానే చూస్తాను. అది నేను ఎగ్జైట్ అయిపోయినంటే ఇమీడియట్గా ఓకే అని చెప్పేస్తాను. మీరు చెప్పండి, ఈ స్టోరీతో ముందుకు రావాలని ఎందుకు అనిపించింది అండ్ ఇప్పుడు సూపర్ డూపర్ హిట్ టాక్ని సొంతం చేసుకుంది, ఎలా ఫీల్ అవుతున్నారు? అది ఈ కథ అంటే నాకు ఇది నాకున్న కథల్లో నాకు చాలా హార్ట్కి చాలా దగ్గర ఉన్న కథ ఇది. సో ఇది అయితే నాకు ఒక మంచి పేరు తీసుకొస్తుందని ఫస్ట్ నుంచి నమ్మకం. సో అందుకనే ఈ కథ అంటే అందరూ నమ్మారు, అంటే నాతో పాటు మా ప్రొడ్యూసర్ గారు సుహాస్ కానీ అందరూ నమ్మి చేశాం. సో అదండి అనుకున్నట్లయినా ఎందుకు అంటే యథార్థ సంఘటనని ఆధారంగా కలిపి తీశారు కదా ఈ మూవీ. ఎక్కడా కూడా అరే ఏదో మూవీ చూస్తున్నట్లు అనిపించదు, డైరెక్ట్ దాంట్లో జీవిస్తున్నట్టు ఇదంతా మన చుట్టూ జరిగే ఒక స్టోరీ లాగే అనిపిస్తూ ఉంటుంది. అదే యాక్టర్స్ అందరూ అంటే ఫస్ట్ నుంచి కూడా వాళ్ళు ఈ స్క్రిప్ట్ మీద అందరూ ప్రేమ చూపించారు. అంటే వాళ్ళ క్యారెక్టర్ అంటే వాళ్ళ పేర్లు అన్నీ మర్చిపోయారు అనమాట. సో అందుకని ఆ క్యారెక్టర్స్లోనే ఉన్నారు ఫస్ట్ నుంచి. సో ఆ ఇంపాక్ట్ ఇప్పుడు మీకు తెలుస్తుంది యాక్చువల్గా. అంటే వాళ్ళని రియల్గా చూస్తున్నట్టు, ఆ క్యారెక్టర్స్ని చూస్తున్నట్టు, అంటే ఫస్ట్ నుంచి వాళ్ళంతా హోంవర్క్ చేశారు. సో అది వర్కౌట్ అయిందండి. రైట్. పద్మ క్యారెక్టర్కి ఇన్స్పిరేషన్ ఎవరు అంటే ఏం చెప్తారు? పద్మ క్యారెక్టర్కి ఇన్స్పిరేషన్ అని కాదండి, అంటే నేను అనుకున్న కొన్ని క్యారెక్టర్స్, నేను నా లైఫ్లో చూసిన కొంతమంది స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్స్ని నేను అనుకున్నప్పుడు నాకు సడన్గా ఈ కథలోకి వెళ్ళినప్పుడు శరణ్య, ప్రదీప్ అంటే వీళ్ళిద్దరూ చూడటానికి కూడా బ్రదర్ అండ్ సిస్టర్ లాగా కనిపిస్తారు యాక్చువల్గా వీళ్ళ ఫేసెస్ చూస్తే. అంటే ఆ బిలీవబిలిటీ ఉండాలి ఫస్ట్ వీళ్ళిద్దరిని చూసినప్పుడు, వీళ్ళిద్దరు బ్రదర్ అండ్ సిస్టర్ అనుకుని. సో అలా వెళ్ళింది. అండ్ నా లైఫ్లో చూసిన ఒక స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్ని ఆ స్క్రిప్ట్ మీద పెట్టాను అంతే. శివాని, కంగ్రాట్స్. ఫస్ట్ టైమే ఇంత హార్డ్ హిట్టింగ్ మూవీలో మీరు యాక్ట్ చేయడము, ఇప్పుడు వస్తున్న హ్యూజ్ రెస్పాన్స్ చూస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? అండ్ ఇప్పుడైతే మీ పాత్ర గురించి చాలా డిస్కస్ చేసుకుంటున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉందండి. అంటే ఇంత మంచి కథ నాకు దొరకడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను. అండ్ ఆడియన్స్ రెస్పాన్స్ కూడా అంతే బాగుంది. వాళ్ళకి అంటే ప్రతి ఒక్క సీన్ని గుర్తుపెట్టుకొని మరి వాళ్ళు మెసేజ్ చేస్తున్నారు, కాల్ చేసి చెప్తున్నారు ఎంత బాగుంది, ఇలా ఉంది, మేము ఇలా రిలేట్ అవుతున్నాము అని. సో వెరీ హ్యాపీ. సో మీ క్యారెక్టర్తో మీరు ఎంతవరకు రిలేట్ అవుతున్నారు? మీకు రిలేట్ అయిన ఏమైనా ఉన్నాయా ఈ మూవీలో? అంటే కొన్ని డైలాగ్స్ ఉండొచ్చు, లేదంటే తన బిహేవియర్ ఉండొచ్చు, ఆర్ కొన్ని సిమిలారిటీస్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి. బట్ లక్ష్మి క్యారెక్టర్ నాకు చాలా స్పెషల్ క్యారెక్టర్ అండి. అంటే ఫస్ట్ సినిమా అనే కాకుండా ఇన్ జనరల్ కూడా రైటింగ్ వైజ్ ఆ క్యారెక్టర్ చాలా చాలా మంచిగా రాశారు. అండ్ యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఫస్ట్ ఫిలింకి. సో వెరీ క్లోజ్ టు మై హార్ట్.
ఫస్ట్ ఫిలింకే ఈ స్టోరీ అనగానే ఏమైనా తడబడడం కానీ ఏదైనా ఇట్లాంటివి ఏమైనా జరిగాయా? నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. అంటే నరేషన్ ఇచ్చినప్పుడే ఫస్ట్ 15-20 మినిట్స్లోనే ఎక్కువ ఇంట్రెస్ట్ ఎక్కువ అయిపోయింది. నాకు చాలా ఎక్సైటెడ్ ఫీల్ అయ్యాను. అంటే నెక్స్ట్ ఏమవుతుంది, నెక్స్ట్ ఏంటి అని క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఫస్ట్ హాఫ్ విన్నాక, సెకండ్ హాఫ్ విన్నాక, అంటే అన్నీ ఉంటాయి ఇందులో. ఫస్ట్ అంత ఎక్సైటింగ్గా ఉంటుంది, అంతే ఎమోషనల్ సెకండ్ హాఫ్ ఉంటుంది. సో చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యి, లక్కీ ఫీల్ అయ్యాను ఈ స్టోరీ నాకు రావడం. సో బ్లాక్ బాస్టర్ హిట్ అయింది. సో ఆబ్వియస్లీ హ్యాపీగానే ఫీల్ అవుతారు. అసలు ఈ కథని చూస్ చేసుకోవాలి అని మీకు ఎలా అనిపించింది? ఈ మధ్యకాలంలో కొత్త వాళ్ళైనా కానివ్వండి, లేదంటే తెలుగు వాళ్ళైనా కానివ్వండి, ఆ తారతమ్యం అయితే ఎక్కడా కనిపించట్లేదు. సో ఆ స్టోరీకి యాప్ట్గా ఉంటే ఓకే అంటున్నారు. సో మీరేమంటారు? లేదండి, ఈ కథ ఫస్ట్ నాకు నరేట్ చేసినప్పుడు డైరెక్టర్ రాసుకున్న విధానము అది అంటే ఎంత రియలిస్టిక్గా న్యాచురల్గా ఉందో నాకు అంతే జెన్యున్గా ఈ సినిమా కూడా తీయాలని అనిపించింది. సో కమర్షియల్ సినిమాలు అందరూ చేస్తారు, బట్ ఇలాంటి కొత్తదనం ఉన్న సినిమాలు చేయాలి అని అనిపించి ముందుకు వచ్చామండి. ఇప్పుడైతే అసలు ఎక్కడ విన్నా కూడా ఈ మ్యారేజ్ గురించే, ఈ సినిమా స్టోరీ గురించే, మ్యారేజ్ అంటేనే గుర్తొచ్చేస్తుంది. ఎస్, అంబాజీపేట మ్యారేజ్ అని చెప్పి బ్యాండ్ అని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎట్లా అనిపిస్తుందండి మీకు? లేదు, బాగుందండి. అంటే మేము ఏ నమ్మకంతో అయితే సినిమా చేసామో ఎలాంటి అప్లాజ్ వస్తుందని ఈగర్గా వెయిట్ చేసామో, మేము అనుకున్న దానికన్నా ఎక్కువ అప్లాజ్ వచ్చి జనాలు అంటే కంటిన్యూస్గా మాకు కాల్స్, మెసేజెస్ అన్ని సినిమా క్యారెక్టర్స్ గురించి, పర్ఫార్మెన్స్ల గురించి అన్నిటి గురించి మాట్లాడుతుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. మీరు చేసిన ప్రతి మూవీలో కూడా మీ క్యారెక్టర్ చాలా న్యాచురల్గా ఉంటుంది అండ్ హీరోయిజం ఎక్కడ కూడా ఒక మచ్చుకు కూడా కనిపించదు. చాలా న్యాచురల్గా, నార్మల్గా చేసేస్తూ ఉంటారు. పర్టికులర్గా ఇలాంటి పాత్రలు చేయాలి అని ఏమైనా పెట్టుకున్నారా రూల్? అదే చెప్పాను కదండి, అసలు పర్టికులర్గా ఉండదండి ఈ విషయంలో. బట్ అలా కలిసి వస్తున్నాయంట. అలా కలిసి వస్తున్నాయి అంతే. పర్టికులర్గా ఉండదు. కథలాగా నచ్చితే అది నేను చేసేస్తానండి. ఎంతవరకు చేయగలను అంతవరకు చేస్తాను తప్ప పర్టికులర్గా ఇది ఉండాలి అది ఉండాలని. సో గుండు చేయించుకోవడము అవన్నీ మూవీలో ఎంత న్యాచురల్గా అనిపించాయో అసలు. ఆ ఎమోషన్స్ని క్యారీ చేయడము ఎండింగ్ వరకు. ఈ పర్టికులర్గా ఏ సీన్ మీకు చాలా ఇది ఇంకా బాగా చేయాలి, ఇది చేయలేకపోయానా అని ఏమన్నా అనుకున్న సందర్భం? జనరల్గా అన్ని సినిమాల్లో అనిపిస్తుందండి, ఏది చేసినా సరే దీన్ని కొంచెం బెటర్గా చేయొచ్చు అని. ఇందులో నా ఫేవరెట్ సీన్లో ఒక 2-3 ఉన్నాయి. అది చూసినప్పుడల్లా బాగా చేశాను అనిపించింది. ఏదో ఒకటి చెప్పండి మా కోసం, మీకు ఫేవరెట్ సీన్. నాకు ఫేవరెట్ సీన్ పర్టికులర్గా పోలీస్ స్టేషన్లో శరణ్య సీన్ ఇష్టం. అండ్ నాది శివ అనేది సెకండ్ హాఫ్లో వచ్చే సీన్ ఒకటి చాలా ఇష్టం. అది చాలా వర్క్షాప్స్ చేసాం ఆ సీన్. అండ్ అన్ని సెకండ్ హాఫ్లోనే ఎక్కువ ఉన్నాయి ఫేవరెట్ సీన్స్. సో 2007లో జరిగిన కథ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్. ఈ కథని తెరకెక్కించడంలో మీ ప్రధాన ఉద్దేశం ఏంటి? అలాగే సుహాస్నే తీసుకోవాలి అని ఎందుకు అనుకున్నారు? అదే ఈ కథని అంటే తీసుకోవాలనుకోవడానికి కారణం ఇది డెఫినెట్లీ ఒక మంచి కథ చెప్పాలి అనే ఉద్దేశంతోనే. అండ్ సుహాస్ని ఎందుకు తీసుకోవాలి అనుకుంటే సుహాస్కి తెలుసు, అంటే ఈ క్యారెక్టర్కి సుహాస్ అయితేనే సెట్ అవుతాడు. అంటే సుహాస్ అంటే ఈ కథలో ఉండే ప్రతి క్యారెక్టర్ని ఆడియన్ ఓన్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, మళ్ళీ క్యారెక్టర్ని సుహాస్ ఎంత ఇప్పుడు అంటే నేను చాలా మెసేజ్లు చూస్తున్నాను, సుహాస్ మా కళ్ళ ముందు అలా కనబడుతున్నాడు, ఆ క్యారెక్టర్లోనే ఉండిపోయాం, ఆ ట్రాన్స్లోనే ఉండిపోయాం అని చెప్తున్నారు. సో అలానే ప్రతి క్యారెక్టర్, పద్మ క్యారెక్టర్ చేసిన శరణ్య కానీ, శివాని కానీ, నితిన్ విలన్ చేసిన నితిన్ కానీ, వాళ్ళందరినీ కూడా ఏంటంటే థియేటర్లో చూసి వాళ్ళందరినీ అంటే మీ యాక్టింగ్ బాగుంది, ఆ ట్రాన్స్లో ఉండిపోయాం మేము చాలాసేపు, సినిమా చూసిన ఒక 2 days వరకు చాలా ట్రాన్స్లో ఉండిపోయామని. సో ఆ ఉద్దేశంతో నాకు కథ రాసేటప్పుడే ఇది చాలా మంచి కథ అవుతుంది అని ఫస్ట్ నుంచి అనిపించింది. ఇంకెవరిని ఊహించుకోలేరు సుహాస్ని తప్పితే. సుహాస్ అండ్ ఈ క్యారెక్టర్స్ని కూడా చూస్ చేసుకునేప్పుడు వాళ్ళు బ్రదర్ అండ్ సిస్టర్లా ఉండాలి. అంటే విలన్ ఫ్యామిలీ కూడా ఇద్దరు బ్రదర్స్ ఉంటారు సినిమాలో, విలన్కి విలన్ తమ్ముడు, సిస్టరు, వీళ్ళ ముగ్గురు కూడా ఫేస్ కట్లు ఒకలానే ఉంటాయి. సో అలా జాగ్రత్తలు తీసుకొని చేసాము. సో అది చాలా బాగా వర్కౌట్ అయింది. సో మీరు చెప్పండి, గీతా ఆర్ట్స్ నుంచి వచ్చారు మీరు బయటికి. సో ఇప్పుడు ఈ మూవీకి వాళ్ళ సపోర్ట్ ఎలా ఉండింది? లేదండి, ఈ కథ విన్నప్పుడు నేను ఎంత ఎగ్జైట్ అయ్యానో, ఇది చేద్దామని ఎంత బలంగా అనుకున్నానో, నేను వెళ్ళి అరవింద్ గారికి, వాసు గారికి చెప్పినప్పుడు కూడా వాళ్ళు కూడా నన్ను నమ్మి అంతే సపోర్ట్ చేసి ఇది ముందుకు తీసుకొచ్చారు. అంటే కంటిన్యూస్ త్రూఅవుట్ ద ప్రాసెస్ అరవింద్ గారు, వాసు గారు ఉండి ఎప్పటికప్పుడు
షూట్ చేసిన రషెస్ కానివ్వండి, పోస్ట్ ప్రొడక్షన్లో, ఎడిట్లో అన్ని స్టేజెస్లో వాళ్ళు కంటిన్యూస్గా సపోర్ట్ చేస్తూ ఇంత మంచి ప్రోడక్ట్ బయటికి తీసుకురావడానికి హెల్ప్ చేశారు. రైట్. మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర గారి గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అవును, శేఖర్ చంద్ర గారు ఆల్రెడీ అంటే ఈ సినిమాకి పనిచేసిన అందరు టెక్నీషియన్స్లలో సీనియర్ టెక్నీషియన్ అంటే ఆయనే. ఇంతకుముందే చాలా బ్లాక్ బస్టర్ సాంగ్స్, సూపర్ హిట్ సాంగ్స్ అన్నీ ఇచ్చారు. ఈ సినిమాకి డైరెక్టర్ ఫస్ట్ శేఖర్ చంద్ర గారు అనుకున్నప్పుడు ఇమీడియట్గా వెళ్ళి అప్రోచ్ అయ్యాము. మేము అనుకున్నట్టే మంచి మ్యూజిక్ ఇచ్చారు. మ్యూజిక్తో పాటు ముఖ్యంగా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ఈ సినిమాకి మంచి లైఫ్ ఇచ్చింది ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అంటే మేము మా మైండ్లో ఎగ్జాక్ట్గా డైరెక్టర్ మైండ్లో ఎలా ఉండిందో అలానే దానికి తగ్గట్టుగానే ఇచ్చి సినిమాని బాగా ఎలివేట్ చేశారు శేఖర్ చంద్ర గారు. ఇంత పెద్ద పాత్ర తీసుకోవడము, అమ్మాయి డెబ్యూ. సో ఈ మూవీలో తను ఆ క్యారెక్టర్కి సరైన ఇస్తుంది అవుట్పుట్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేశారా? ఆ అమ్మాయి విషయంలో తీసుకున్నట్లయితే ఆ రోల్ చాలా మందికి రీచ్ అయ్యి చాలా చక్కగా డిస్కస్ చేసుకునేలా ఉంది. ఎలా తన్ని చూస్ చేసుకునేటప్పుడు మీరు తీసుకునే జాగ్రత్త? అంటే ఈ సినిమాలో తెలుగు హీరోయినే కావాలనుకున్నామండి. అంటే గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా ఉండాలి. సో చాలా ఆడిషన్స్ చేశాను తెలుగులోనే. చేసిన తర్వాత ఫైనల్లీ తన యాక్టింగ్ నచ్చింది. ఫస్ట్ నుంచి నమ్మాను అనమాట. సో ఈరోజు కొన్ని బ్రేకప్ సీన్స్ కానీ, కొన్ని లవ్ సీన్స్ కానీ ఇవన్నీ చాలా కనెక్ట్ అవుతున్నారు. అండ్ చాలా మెసేజెస్ వస్తుంది నాకు. చాలా బాగా తీశారు, అవి చాలా బాగా కనెక్ట్ చేసుకోగలుగుతున్నాం మేము, మమ్మల్ని ఏడిపించేశారు. ఇవన్నీ నాకు ఫస్ట్ నుంచి ఆ నమ్మకం ఉండింది. తను పర్ఫామ్ చేసిన తర్వాత తను సెట్లో చేసినప్పుడే నాకు ఆ మానిటర్లో చూసినప్పుడు నాకు ఓకే ఇవి థియేటర్లో బాగా కనెక్ట్ అవుతారు అనేది ఫస్ట్ నుంచి నమ్మకం ఉండింది. సో ఈ మూవీలో మనం ప్రధానంగా డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే శరణ్య క్యారెక్టర్. అది చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్. సో ఈ క్యారెక్టర్ విషయంలో మీరు ఎట్లాంటి కేర్ తీసుకున్నారు? కేర్ అంటే వీళ్ళందరూ వర్క్షాప్స్ చేశారండి ఫస్ట్ నుంచి. కథ ఏంటంటే ప్రతిరోజు కథ చదవటం, కథ ఇది అంటే బేసిక్లీ ఎక్కువ ఇన్పుట్స్ ఇచ్చే అవసరం లేకుండా ప్రతిరోజు వాళ్ళు స్క్రిప్ట్ రివిజన్ చేసేవాళ్ళు అనమాట. చేసి ఏంటంటే వాళ్ళు ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. అండ్ ఆ క్యారెక్టర్కి, ఆ సిచ్యువేషన్కి ఎలా రియాక్ట్ అవ్వాలో వాళ్ళు ప్రతి ఒక్కరికి తెలుసు అందుట్లో. సో ఈ పోలీస్ స్టేషన్ సీన్ పర్టికులర్లీ సినిమాలో పోలీస్ స్టేషన్ సీన్ ఒకటి ఉంటుంది. అది ఆ సీన్కి థియేటర్లో అందరూ అసలు డైలాగ్స్ కూడా వినపడినంత గోల చేస్తున్నారు ఆ సీన్కి. సో అది దాని గురించి పర్టికులర్గా మెన్షన్ చేస్తామండి. కొన్ని సీన్స్ బ్రేకప్ సీన్స్ అండ్ ఫస్ట్ హాఫ్లో కొన్ని లవ్ సీన్స్ అండ్ అలాగే క్లైమాక్స్ గురించి అవి మెన్షన్ చేస్తున్నాం. ఫస్ట్ నుంచి అది నమ్మాము. అండ్ ఆ శరణ్య క్యారెక్టరు అంటే ఫస్ట్ నుంచి కూడా తను ఆ హోంవర్క్ అందరూ ఆ పోలీస్ స్టేషన్ సీన్ అలా పండిందంటే అందరూ హోంవర్క్ చేయబట్టే, అంటే ప్రతిరోజు రివిజన్స్ ఇవన్నీ చేయబట్టి చాలా బాగా వర్కౌట్ అయింది. ధీరజ్ గారు మీరు చెప్పండి, ఇప్పుడు ఈ సక్సెస్ని చూశారు కదా, ముందు ఇంకా ఎలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మా ముందుకు? మీ దగ్గర నుంచి మూవీస్ ఎలా ఎక్స్పెక్ట్ చేయవచ్చు? ఇప్పుడు ఇంత హ్యూజ్ రెస్పాన్స్ని చూస్తూ ఉన్నారు. రష్మిక గారితో సినిమా చేస్తున్నానండి, గర్ల్ ఫ్రెండ్ అని లవ్ స్టోరీ. నెక్స్ట్ సినిమా రిలీజ్ అవబోయే సినిమా అదేండి, అది ప్రజెంట్ షూట్ ఇదిలో ఉంది. మిగతా కూడా వేరే 2 స్క్రిప్ట్స్ ఫైనల్ చేసుకున్నాము. బట్ ఒకసారి ఈ సినిమా ఇప్పుడే రిలీజ్ అయింది కాబట్టి కొంచెం మెల్లిగా ఆ డీటెయిల్స్ కూడా మెల్లిగా చెప్తాను. ఎస్, టూర్ ప్లాన్ చేస్తున్నారని విన్నాము. ఆ టూర్ విశేషాలు ఒకసారి. బేసికల్లీ ఈ సినిమా మేము లార్జర్ స్కేల్ ఆఫ్ ఆడియన్స్కి చూపించాలనుకున్నాం. అంటే ఎక్కువ మందికి సినిమా చూపించాలి అని అనుకున్నాము. సో ఇంత అప్లాజ్ వచ్చిన సినిమాని కమర్షియల్గా మేమేదో ప్రొడ్యూసర్స్గా అంటే మాకు రావాల్సిన ప్రాఫిట్స్ మాకు వచ్చాయి. సో ఇంకా ఎక్కువ మంది ఆడియన్స్ చూపించడానికి ఎవ్రీ డే కాలేజ్ స్టూడెంట్స్కి, ఫ్యామిలీస్కి అన్ని ఏరియాస్లలో అంటే రేపటి నుంచి విజయవాడ, గుంటూరు, వైజాగ్, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం అన్ని ఏరియాస్కి వెళ్తున్నారు. అక్కడ థియేటర్స్లో మేమే స్పెషల్గా ఆడియన్స్ని ఇన్వైట్ చేసి టీంతో కలిసి సినిమా చూసి టీంతో ఇంటరాక్ట్ అయ్యేటట్టు పెడుతున్నామండి. థియేటర్కి వెళ్ళి మూవీ చూశారు కదా, దీనిపైన మీ స్పందన ఏంటి? చాలా ఎమోషన్ అయిపోయామండి అందరూ మళ్ళీ ఏడ్ చేశారా? అప్పుడు నేను కంట్రోల్ చేసుకున్నాను. శరణ్య బాగా ఎమోషన్ అయిపోయింది, తను అందరూ ఎమోషన్ అయిపోయారు. చాలా హ్యాపీ. అంటే శ్రీరాముల్లో ఎంత 1250 మంది కదా సీటింగ్, 1250 మంది ఒకసారి అరుస్తుంటే నాకు అసలు సీన్గా అరుస్తుంటే కొన్ని పర్టికులర్గా కొన్ని దగ్గర అరుస్తారని తెలుసు కానీ కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ చోట్ల కూడా అరిచారు అనమాట. అక్కడ అసలు అందరం షాక్ అయిపోయాం. అండ్ షో అయిపోయిన వెంటనే అందరూ స్టాండింగ్ ఓవేషన్ నుంచి క్లాప్స్ కొట్టారు. ఇంకా విజువల్ మర్చిపోలేను.
జనరల్గా ఎప్పుడైనా చూసినా 300 సీటింగ్ 400 సీటింగ్ చూస్తాం. ఫస్ట్ 1250 మంది ఆ శ్రీరాములో చూస్తుంటే అది నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. సో శివాని, గుమ్మ పాట ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా చాలా బాగుందండి. అంటే 2 days షూట్ చేసాము. శేఖర్ చంద్ర గారు అసలు చాలా బాగా కంపోజ్ చేశారు, అండ్ లిరిసిస్ట్ రెహమాన్ గారు. అండ్ గుమ్మ డాన్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. మా కొరియోగ్రాఫర్ మోయిన్ మాస్టర్ చాలా మంచి హుక్ స్టెప్స్ ఇచ్చారు, అండ్ చాలా బాగా రీచ్ అయింది ఆడియన్స్కి, వైరల్ అయింది. ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్స్ అందరు చేస్తూ మాకు చాలా లవ్ ఇచ్చారు ఆ సాంగ్కి. సో వెరీ హ్యాపీ. సుహాస్తో యాక్టింగ్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? అలాగే లక్ష్మి అనే క్యారెక్టర్తో మీరు వచ్చారు కదా, సో సుహాస్తో కలిసిన ఎక్స్పీరియన్స్ కానివ్వండి, అవి ఒకసారి మాతో. చాలా చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. ఎందుకంటే ఆయన షార్ట్ ఫిలిమ్స్ టైం నుంచి వచ్చారు కదా, సో ఎంతో ఎక్స్పీరియన్స్తో ఎన్నో చూసి వచ్చారు. బట్ ఎక్కడ కూడా ఓకే నేను సీనియర్ మీరు జూనియర్ అన్నట్టు ఆ బిహేవియర్ లేకుండే. సో ఇట్ వాజ్ అ వెరీ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్, అండ్ చాలా గివ్ అండ్ టేక్ యాక్టర్ అండి. అంటే సపోర్ట్ చాలా ఉండింది. మేము పర్ఫామ్ చేసేటప్పుడు కూడా నాకు అంత కొత్త ఇదంతా. సో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చాలా సపోర్టివ్గా, కోఆర్డినేటెడ్గా మేము రిహార్సల్స్ చేద్దాము అంటే ఓకే ఫైన్ చేద్దాము అన్నట్టు చాలా హోంవర్క్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని ఐ థింక్ ఆ కో యాక్టర్ నుంచి అది ఆ పుష్ ఉండడం చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనం కూడా బెటర్ పర్ఫామ్ చేయొచ్చు. చివరిగా ఆడియన్స్కి ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా? థ్యాంక్స్ చెప్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. నాకు హ్యాట్రిక్ ఇచ్చినందుకు, సినిమాని థియేటర్ దాకా వచ్చి చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇప్పుడు ఇచ్చిన బూస్ట్ తర్వాత ఇంకా ఏమన్నా ప్రయోగాలు చేయడానికి కూడా నాకు బూస్ట్ ఇస్తున్నారు మీరు అందరూ. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా థ్యాంక్స్ అండి ఆడియన్స్ అందరికీ కూడా. ఎందుకంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మా టీజర్ నుంచి ట్రైలర్, ఇప్పుడు సినిమా రిలీజ్ అయింది, ఇప్పుడు వరకు మీరు చూపించిన ప్రేమ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం టీం అందరం కూడా. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ మీరు సినిమా చూడకపోతే వెళ్ళి చూడండి మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీస్తో, సిబ్లింగ్స్తో, ఆల్ ఏజ్ గ్రూప్స్, ఆల్ కైండ్ ఆఫ్ ఆడియన్స్కి నచ్చుతుంది. చాలా స్పెషల్ ఫిలిం అండి. ఇలాంటి కథలు డెఫినెట్గా మీరు చాలా రిలేట్ అవుతారు లైఫ్లో, చాలా ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది, మాట్లాడుకుంటారు ఈ సినిమా గురించి. యుల్ హ్యావ్ అ వెరీ గుడ్ షో, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ రెస్పాన్స్ కోసం. మాకు మంచి బ్లాక్ బస్టర్ ఇచ్చినందుకు ఆడియన్స్కి థ్యాంక్ యూ. మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తే ఆదరిస్తారు అనడానికి ఈ మూవీ అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనేది ఒక ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. సో ఈ మూవీ ఇంత సూపర్ డూపర్ హిట్ అయినందుకు వన్స్ అగైన్ మీ అందరికీ T5 తరపున హృదయపూర్వకంగా కంగ్రాట్స్ తెలియజేస్తున్నాము. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మంచి మూవీస్తో ఇలాగే ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.